Welcome to Sri Ganesh Study Point. Today's topic is algorithms and flowchart. ఈరోజు టాపిక్లో వెళ్ళే ముందు నేను ప్రీవియస్ వీడియోలో సి ఎందుకు నేర్చుకోవాలి అనే క్వశ్చన్లో 2 పాయింట్స్ చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే డేటా స్ట్రక్చర్స్ ప్రోగ్రామ్స్ సిలో కానీ C++లో కానీ రాస్తారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫస్ట్ రౌండ్లో లాజికల్ ప్రోగ్రామింగ్ సెక్షన్లో MCQs అండ్ సమ్ ప్రోగ్రామ్స్ సి లాంగ్వేజ్లో రాయమని చెప్తారు. ఆ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈరోజు టాపిక్లో వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అల్గోరిథమ్స్ అంటే ఏంటి. మీకు ఈజీగా అర్థం కావాలంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 6th క్లాస్లోనో 7th క్లాస్లోనో కన్స్ట్రక్షన్స్ అండ్ యాంగిల్స్ అనేది చాప్టర్ మ్యాథమెటిక్స్లో ఉంటుంది. దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్ ఇస్తే మనము స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ రాస్తుంది. ఆ స్టెప్ బై స్టెప్ సొల్యూషనే అల్గోరిథం అంటారు. దాని డెఫినేషన్ నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము. అల్గోరిథం ఈజ్ స్టెప్స్ ఫర్ సాల్వింగ్ గివెన్ ప్రాబ్లమ్ ఆర్ ఇట్ ఈజ్ ఏ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫర్ స్పెసిఫైయింగ్ సొల్యూషన్ టు ద గివెన్ ప్రాబ్లమ్. ఈ రెండు డెఫినేషన్లో ఏది రాసినా కరెక్టే. నెక్స్ట్ దీంట్లో ఏం చేస్తామంటే ఈ అల్గోరిథం అనేది ఇన్పుట్ తీసుకొని ఆ ఇన్పుట్ని ప్రాసెస్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ దట్ ప్రాసెసెస్ ఇన్పుట్ డేటా అండ్ ప్రొడ్యూసెస్ అవుట్పుట్. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న 5 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తే దాన్ని మనం పర్ఫెక్ట్ అల్గోరిథం అంటాము. ఒక్కొక్క ప్రాపర్టీ ఏందనేది ఇప్పుడు చూసుకుందాము. ఫస్ట్ ప్రాపర్టీ ఇన్పుట్. ప్రతి అల్గోరిథము ఒక్క ఇన్పుట్ అన్నది తీసుకోవాలి. సెకండ్ ప్రాపర్టీకి వెళ్తే అవుట్పుట్. ప్రతి అల్గోరిథము ఒక అవుట్పుట్ ప్రొడ్యూస్ చేయాలి. అట్లీస్ట్ 1 అవుట్పుట్ ప్రొడ్యూస్ చేయాలి. అట్లీస్ట్ 1 ఇన్పుట్ తీసుకోవాలి, అట్లీస్ట్ 1 అవుట్పుట్ ఇవ్వాలి. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీకి వెళ్తే ఫైనైట్నెస్. ఫైనైట్నెస్ అంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టెప్స్, అంటే తక్కువ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉండాలి. ఎటువంటి ఇన్పుట్ ఇచ్చినా సరే ఆ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టెప్స్లోనే మనకు రిజల్ట్ వచ్చేసేయాలి. ఒకవేళ అట్లా రాలేదంటే అది ఫైనైట్ అల్గోరిథం కాదని చెప్తాం అనమాట. నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీకి వెళ్తే డెఫినెట్నెస్. డెఫినెట్నెస్ మీనింగ్ ఏంటంటే అల్గోరిథం క్లియర్గా ఉండాలి, మళ్ళీ కన్ఫ్యూజన్ ఉండొద్దు. ఏ స్టెప్లో కన్ఫ్యూజన్ ఉండొద్దు, ఈజీగా అర్థమైపోవాలి. ఫిఫ్త్ ఏంటంటే ఎఫెక్టివ్నెస్. ఎఫెక్టివ్నెస్కి మీనింగ్ ఏంటంటే హ్యూమన్ తన సొంత తెలివి వాడకుండా అక్కడ ఇచ్చిన స్టెప్స్ని కరెక్ట్గా పర్ఫామ్ చేయాలి. ఆయన ఏం ఇంటెలిజెన్స్ వాడద్దు, ఇచ్చిన స్టెప్స్ని కరెక్ట్గా పర్ఫామ్ చేయాలి. అదే ఎఫెక్టివ్నెస్ అల్గోరిథము. నెక్స్ట్ అల్గోరిథంని 2 వేస్లో మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఫస్ట్ వే ఏంటంటే టెక్స్చువల్ ఫార్మాట్, సెకండ్ వే ఏంటంటే పిక్చరల్ ఫార్మాట్. టెక్స్చువల్ అంటేనేమో టెక్స్ట్ ఉంటుంది డేటా. నెక్స్ట్ పిక్చరల్ అంటేనేమో పిక్చర్స్ ఉంటాయి, బాక్సెస్ షేప్లలో కొన్ని డిఫరెంట్ బాక్సెస్ యూజ్ చేస్తాము. టెక్స్చువల్ ఫార్మాట్కి ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. అడిషన్ ఆఫ్ 2 numbers. అదే టెక్స్చువల్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తే ఎట్లుంటుంది అనేది ఇక్కడ చూపిస్తున్నా మీకు. స్టెప్ 1 ఏంటంటే రీడ్ 2 numbers యాజ్ ఇన్పుట్. స్టెప్ 2 ఏమో ఆ 2 numbers యాడ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ని ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి. థర్డ్ స్టెప్ ఏంటంటే ఆ రిజల్ట్ని డిస్ప్లే చేయాలి. ఇది టెక్స్చువల్ ఫార్మాట్లో అల్గోరిథం రిప్రజెంట్ చేయడం. అదే పిక్చరల్ ఫార్మాట్ ఏంటంటే బాక్సెస్ ఉంటాయి, ఆ బాక్సెస్కి డిఫరెంట్ షేప్స్ ఉంటాయి అన్నమాట. మనం ఏ వేలో రిప్రజెంట్ చేసినా ఏం కాదు, రెండింటిని అల్గోరిథమ్స్ అనే పిలుస్తారు. కానీ రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే పిక్చరల్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది దాన్ స్టెప్స్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేయడం కన్నా. మనకు ఒక స్టేట్మెంట్ మనం వినే ఉంటాం, ఒక పిక్చర్ 1000 words సమానం అని. అంటే 1000 words ఉన్న ఒక పిక్చర్ ఉన్న అంతే విలువ, రెండు ఈక్వల్ అనమాట. 1000 words ఉన్న ఒక పిక్చర్ ఉన్న ఒకటే. నెక్స్ట్ పిక్చరల్ ఫార్మాట్లో కొన్ని బాక్సెస్ ఉన్నాయి, ఆ బాక్సెస్ మీనింగ్ ఏంటో చూద్దాము. ఫస్ట్ బాక్స్ ఓవెల్ షేప్లో ఉంది. ఆ ఓవెల్ షేప్ ఏం మీనింగ్ రిప్రజెంట్ చేస్తుంది అంటే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, ప్రాసెస్ ఎండ్ అవుతుంది అనే మీనింగ్ని రిప్రజెంట్ చేస్తుంది ఓవెల్ షేప్. నెక్స్ట్ షేప్ రెక్టాంగులర్ షేప్. ఆ రెక్టాంగులర్ షేప్కి మీనింగ్ ఏంటంటే ప్రాసెసింగ్ స్టెప్. అంటే
ఏమైనా పని జరుగుతున్న యాడింగ్ లేదంటే సబ్ట్రాక్టింగ్ ఏదైనా డేటా ప్రాసెసింగ్ స్టెప్ని రెక్టాంగులర్ షేప్లో మనం చూపించాలి. థర్డ్ షేప్ ఏంటంటే ప్యారలలోగ్రామ్ షేప్ మీనింగ్ ఏంటంటే ఎప్పుడైనా ఇన్పుట్ తీసుకున్నప్పుడు లేదంటే అవుట్పుట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ప్యారలలోగ్రామ్లో రిప్రజెంట్ చేస్తాం దాన్ని. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే 4 సింబల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటేమో రాంబస్ షేప్ ఉంది, ఇంకోటేమో 2 సర్క్యులర్ షేప్స్ ఉన్నాయి, ఇక్కడ యారో షేప్ ఉంది. ఒక్కొక్కటి లైన్గా చూసుకుందాము. ఫస్ట్ ఇక్కడ రాంబస్ షేప్ ఉంది కదా, ఈ రాంబస్ షేప్ దేనికి యూజ్ చేస్తామంటే ఎప్పుడైనా కండిషన్ వచ్చింది అనుకోండి, ఎస్ ఆర్ నో లేదంటే ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్ వచ్చినప్పుడు మనం రాంబస్ని వాడాలన్నమాట. ఒక సైడ్ ఏమో ఎస్ చూపించాలి, ఇంకో సైడ్ ఏమో నోని చూపించాలి, లేదంటే ఒక సైడ్ ట్రూ లేదంటే ఇంకో సైడ్ ఫాల్స్, అట్లా మనం ఏదంటే అది రిప్రజెంట్ చేసుకోవచ్చు. కండిషన్ వచ్చినప్పుడు ఈ రాంబస్ని వాడాలి. నెక్స్ట్ ఇది ఏంటంటే కన్వర్జెన్స్. ఒకవేళ 3 ఇన్పుట్స్ ఒక్క దగ్గర చేరి ఒక అవుట్పుట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఈ సర్కిల్ని వాడాలన్నమాట. అంటే అన్నీ కలిసి ఒక్క లైన్లోకి వచ్చేసినాయి అంటే అప్పుడు ఈ కన్వర్జెన్స్ సింబల్ని వాడాలి. నెక్స్ట్ ఈ యారోస్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఫ్లోని చూపించడానికి, ఎటు నుంచి ఎటు ఫ్లో అవుతుంది అని చెప్పేసి మీనింగ్ ఈ యారోస్ సింబల్ని యూజ్ చేస్తామన్నమాట. ఈ హెడ్ ఉన్న దగ్గరికి ఫ్లో అవుతుంది, ఇక్కడ నుంచి హెడ్ వరకు కంట్రోల్ ఫ్లో అవుతుంది. నెక్స్ట్ ఇది ఏంటంటే కనెక్టర్ సింబల్. ఒకవేళ మనం యూజ్ చేసిన అల్గోరిథం చాలా పెద్దగా ఉందనుకోండి, 2 పేపర్స్ 3 పేపర్స్ అయిందనుకోండి, ఈ పేపర్ని కనెక్ట్ చేసుకోవడానికి ఈ కనెక్టర్ వాడతాం అనమాట. ఇక్కడ లాస్ట్కి ఒక కనెక్టర్, మళ్ళీ ఇక్కడ ఫస్ట్కి ఒక కనెక్టర్ వాడతాము. 2 అల్గోరిథమ్స్ని కలపడానికి ఈ కనెక్టర్ వాడతాం అనమాట. ఇక్కడ ఒక ఆఫ్ ఉంది, ఇక్కడ ఒక ఆఫ్ ఉన్నప్పుడు ఆ రెండింటిని కనెక్ట్ చేయాలంటే ఈ కనెక్టర్ వాడతాము. ఈ కంట్రోల్ ఫ్లోని రిప్రజెంట్ చేయడానికి యారోస్ వాడతాము. నెక్స్ట్ కన్వర్జెన్స్ అన్నీ కలిసి ఒక్కటే లైన్లోకి వచ్చినప్పుడు ఈ కన్వర్జెన్స్ సర్కిల్ని వాడతాము. ఇది కండిషన్ వాడతాం. నేను అది చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, పాత ఎగ్జాంపుల్ని అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ మీకు ఇక్కడ పిక్టోరియల్ ఫార్మాట్లో డ్రా చేసి చూపిస్తాను. ఫస్ట్ ఓవెల్ షేప్ ఏమో స్టాప్కి స్టార్ట్, నెక్స్ట్ యారో మార్క్ కంట్రోల్ ఫ్లో అవుతుంది అంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనం ఇన్పుట్ తీసుకోవాలి, 2 నెంబర్స్ తీసుకోవాలి. ఇన్పుట్కి ఏంటిదంటే ప్యారలలోగ్రామ్ తీసుకుంటాం అనమాట. ఇన్పుట్కి ప్యారలలోగ్రామ్లో ఇట్లా డ్రా చేసి ఇక్కడ మనం రీడ్ 2 నెంబర్స్ అని రాస్తాము. రీడ్ 2 నెంబర్స్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ 2 నెంబర్స్ని యాడ్ చేయాలి, అంటే ప్రాసెసింగ్ చేయాలి, అంటే రెక్టాంగులర్ షేప్లో మనం రిప్రజెంట్ చేయాలి. యాడ్ 2 నెంబర్స్. నెక్స్ట్ స్టెప్ ఏంది, డిస్ప్లే చేయడం, అంటే అదేంటి అవుట్పుట్, అది కూడా ప్యారలలోగ్రామ్లో చూపించాలి. డిస్ప్లే 2 నెంబర్స్. మనం ఇచ్చిన ప్రాబ్లంకి సొల్యూషన్ అయిపోయిన తర్వాత ఎండ్ చేసేయాలి, యారో మార్క్ వేసి అదే ఓవెల్ షేప్లో ఎండ్ అని రాసేయాలి. ఇది పిక్టోరియల్ ఫార్మాట్ రిప్రజెంటేషన్. ఇంతకుముందు స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 చూపించిందేమో టెక్స్చువల్ ఫార్మాట్. 2 అల్గోరిథమ్సే, దీన్ని అల్గోరిథం అంటాం, దాన్ని అల్గోరిథం అంటాం. ఇది మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.